హలో, హౌ ఆర్ యు? ఫైన్, వెరీ ఫైన్. ఇల్లు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఈ ఇల్లు మీరు కొన్నారా, కట్టించారా? కొన్నారా? భలే వరే. రాత్రింబవళ్ళు నేనే స్వయంగా దగ్గరుండి మరి కట్టించాను. అది కూడా ఎలాగూ రంగు నుంచి కలప, రాజస్థాన్ నుంచి మార్బుల్, మెడ్రాస్ నుంచి మనుషుల్ని తెప్పించి స్పెషల్ గా కట్టించాను. అంతేకాదు, మార్కెట్ లో ఏ కొత్త వస్తువు కనిపించినా అదే రోజు తెప్పించి ఫిట్ చేసి ఇల్లు ఎప్పటికప్పుడు కొత్తదనంగా ఉండేటట్టు చేస్తున్నాను. వెరీ గుడ్. ఈ ఇల్లు కట్టించి ఎన్ని సంవత్సరాలు? సుమారు 25 ఏళ్ళు అవుతుంది. ఫ్యాంటాస్టిక్. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? జపాన్. జపాన్. వాళ్ళకి నేను ఒక్కనే కొడుకుని. ఈ కంపెనీలో 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. వీళ్ళు నాకు జీతంతో పాటు పార్ట్నర్షిప్ కూడా ఇచ్చారు. ఆ డబ్బంతా జపాన్ బ్యాంకులో ఉంది. అది మన ఇండియన్ మనీకి ఒక 50 కోట్లు ఉంటుంది. 50 కోట్ల? ఎస్. దాన్నంతా ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు. అదేమిటి బాబు, అంత డబ్బు అక్కడ, మీరు ఇక్కడేమిటి? పోనీ ఆ డబ్బుని మీ తల్లిదండ్రుల్ని మీ భార్యని ఇక్కడ తీసుకురావచ్చు కదా. చింగ్ పంగ్ చింగ్ పంగ్ చింగ్ పంగ్ చింగ్ పంగ్. అదేమిటి బాబు? జపాన్ లో నవ్వు. ఈ వయసులో నాకు పెళ్లి ఏంటండి? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఏమిటి బాబు, మీకు ఇంకా పెళ్లి కాలేదా? నో నో. అంటే మీరు పెళ్లి చేసుకోదలుచుకోలేదా? ఎక్కడండి, ఇక్కడ ఉద్యోగం, అక్కడ తల్లిదండ్రులు, ఇక్కడ నేను. మీరు చేసుకోమంటారా? బాబు, మీరు పెళ్లి చేసుకుంటారు అంటే మీకు నచ్చిన పిల్లని నేను దగ్గరుండి బ్రహ్మాండంగా చేయించే బాధ్యత నాది. పెద్ద మనుషులు మీరు చెప్తున్నారు కాబట్టి సరే, చేసుకుంటాను. అలాగే. అమ్మాయి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చామమ్మా. ఏమీ లేదు, జపాన్ నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఇక్కడికి వచ్చి మన ఇంట్లో దిగాడమ్మా. తెలుసు. అయితే నువ్వు చూసావన్నమాట? లేదు. మరి అతను నీకెలా తెలుసమ్మా? తెలుసుగా, ఎవరైతే డబ్బు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి ఇల్లు అద్దెకిస్తావని. సరేనమ్మా, అతను చాలా పెద్ద బిజినెస్ మనిషి, పైగా జపాన్ కంపెనీ. ఒక్కసారి నువ్వు పరిచయం చేసుకుంటే. అక్కర్లేదు. పోనీ కావాలంటే మీ పిల్లని అడుగు, అతని బిజినెస్ ఏమిటో, అతని ఆస్తిపాస్తులు ఏమిటో, అతని అందచందాలు ఏమిటో ఆవిడ చెప్తుంది. నేను కిటికీలోంచి చూశానుగా, ఆస్తిపాస్తుల సంగతి నాకు తెలియదు కానీ అబ్బాయి మాత్రం బాగున్నాడు. ఇంకో విషయం అమ్మా, అతను జపాన్ లో ఉంటూ పెసరట్టు రుచే మర్చిపోయాడంటమ్మా. నేను ఊరుకోకుండా మా అమ్మాయి పెసరట్టు బ్రహ్మాండంగా తయారు చేస్తుంది, మీరు రేపు పొద్దున ఏమైనా సరే మా ఇంటికి బ్రేక్ఫాస్ట్ రావాలని ఆహ్వానించాడమ్మా. ఒక విధంగా కమిట్ అయ్యాననుకో. అందుచేత నువ్వు స్వయంగా తయారు చేసినా సరే, లేదు ఆ వెజ్ నాన్ వెజ్ తో తయారు చేసినా సరే, అతనికి నువ్వు మాత్రం వడ్డిస్తే చాలమ్మా. ఎందుకు? నేనే పప్పు రుబ్బి పెసరట్లు కూడా వేసి చట్నీ బాగా చేసి నేనే దగ్గరుండి వడ్డిస్తా. మిస్టర్ జపాన్, మా నాన్న నిన్ను వలవేసి పట్టుకోవాలనుకున్నాడు కదూ. నీకు ఆ శ్రమ తప్పించి ఈ చట్నీ తినిపించి ముక్కు మూసుకుని చేసే జపాన్కి పంపిస్తా. లత, ఆయన వచ్చే టైం అయింది, త్వరగా అమ్మా. చట్నీ కూడా అయిపోయిందిగా, వచ్చేస్తున్నా. కాని కాని కానివ్వండి రా, త్వరగా కానివ్వండి. ఇంకా ఎంతసేపు రా, అవతల వారు వచ్చే టైం అయింది. రండి రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. లేట్ అయ్యా? లేదు, రండి రండి రండి, కూర్చోండి. పార్వతి, పార్వతి, వీరు రాజేంద్ర గారని జపాన్ కంపెనీలో పనిచేస్తూ మన ఇంట్లో అద్దెకుంటున్నారే వీరి. మా అమ్మాయి ఉంది కదండి, పెసరట్టు తయారు చేయటంలో 40 పాకం. అందులోనూ మీకు జపాన్ లో పెసరట్టు దొరకదు కదా అని. నో, జపాన్ లో మేము రోజు తినేది పెసరట్లే. అలాగా? అయినా మన ఆంధ్ర టెస్ట్ వేర్లేండి. అందులోనూ మా అమ్మాయి చెయ్యి. అక్కడ మీకు అల్లం చెట్టు దొరకదు కదా. అక్కడ దొరకని వస్తువు అంటూ లేదండి. ఆ దేశం మన దేశం కన్నా 6 అంతస్తుల పైన ఉంది. అవునండి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్పెషల్ ఉంటుంది. అందులో మనం పెసరట్టులో ప్రసిద్ధం. అందులోనూ కాస్త నెయ్యి వేసుకుని తింటుంటే కృష్ణుడికి కిరీటం పెట్టినట్టుగా ఉంటుంది అనుకోండి. అందులోనూ నువ్వు షాక్ అవ్వు, నేను షాక్ అవ్వను. ప్రస్తుతానికి నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. సాయంత్రం అన్ని విషయాలు చెప్తాను. ఒకసారి మా ఇంట్లో మంత్రి గారు. ఏం జరిగిందమ్మా? ప్లేటు ఫిరాయించబడిందండి. స్పూన్ కింద పడిపోయింది. అంత తొందర ఎందుకమ్మా, నిదానంగా వడ్డించవచ్చు కదా. ఏమీ లేదు బాబు, మీరు వచ్చే తొందరలో కాస్త కంగారు పడింది అంతే. మా అమ్మాయి లత. అమ్మా, వీరు రాజేంద్ర గారని జపాన్ కంపెనీలో పనిచేస్తూ మన ఇంట్లో అద్దెకుంటున్న గొప్ప సైంటిస్ట్. బాబు, ప్రసెంట్ వేసుకో. చట్నీ వేయమ్మా, నువ్వు స్పెషల్ గా తయారు చేశానన్నావు కదా. ఆగు, నువ్వు సిగ్గుపడుతూ వడ్డించలేకపోతున్నావు, నేను వడ్డిస్తాను. ఆగు. తిరు బాబు. ఏం బాబు, బాగోలేదా?
బాగోపోవడం ఏంటండి? మీ అమ్మాయి చేత్తో ఏం చేసినా నాకు అమృతంతో సమానం. మరి కళ్ళంటా నీళ్ళేమిటి? ఆ, రుచిగా ఉందన్న ఆనందం పట్టలేక ఆనంద భాషలు. అలాగా అయితే ఇంకా సెట్ వేసుకో. 4 పెసరట్టు తీసుకొని. అంటే మీరుండి అనుభవించాల్సిన ఇంట్లో మేము ఉంటున్నామా? మా నాన్న అంత ద్రోహం చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది. ఐఎమ్ సారీ లత, నీ మనసు బాధ పెట్టాను. మీ ఇంటికి వచ్చేదాకా నువ్వు ఆయన కూతురువే నాకు తెలియదు కదా. ఇప్పుడే మా నాన్న దగ్గరికి వెళ్ళి మీ ఆస్తి మీకు తిరిగి ఇచ్చేమని చెప్పేస్తాను. ఆగు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ నాన్న ఎదిరిస్తే జరిగేదేమిటో తెలుసా? నిన్ను నిద్రాహారాలు లేకుండా చేసి గదిలో పెట్టి తాళం వేస్తాడు. నీ పుణ్యమాన్ని నేనెవరో తెలుసుకుని నన్ను అర్జెంటుగా ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు. అందువల్ల నా గురించి కానీ ఆ ఇంటి గురించి కానీ నువ్వేమీ మాట్లాడకుండా ఉంటే చాలు. మిగతా కథ నేను నడిపిస్తాను కదా. ఈయన భలే జోకులు చెప్పి అందరిని నవ్విస్తున్నారు కదా నాన్న. కరెక్ట్ అమ్మా. బాబు, అసలు ఈ టాలెంట్ నీకు పుట్టుకుతూనే వచ్చిందా లేకపోతే జపాన్ వెళ్ళిన తర్వాత వచ్చిందా? బై బర్త్. సాధారణంగా పిల్లలు పుట్టగానే ఏడుస్తారు కదా, నేను పుట్టగానే అందరినీ నవ్వించారు కదా. ఎవరయ్యా? ఓహో బాలు, నువ్వడయ్యా. రా రా, రా, కూర్చో. నేను కూర్చోడానికి రాలేదు, నిలబడే 4 విషయాలు జాడించాలని వచ్చాను. ఏమిటయ్యా జోరు? కమా, మేము మీకు తగిన వారం. కామా, ఇతను నాకు తెలిసిన వాడని మీకు పరిచయం చేశాను. ఇల్లు ఇచ్చారు, బానే ఉంది. ఇల్లాల్ని ఇవ్వడానికి కూడా నిశ్చయించుకున్నట్టుగా. ఏయ్, ఏమిటయ్యా మాటలు? నీకన్నా మతిపోయిందా? మీ అమ్మాయిని నాకు ఇవ్వడానికి మా తాత చుట్టూ ప్రదక్షిణాలు కొట్టి దండాలు పెట్టి ఇప్పుడు ఈ జపాన్ రిటర్న్ రాగానే అమ్మాయిని అతనికి ఇవ్వడానికి నిశ్చయించుకున్నారా? ఏమిటి పానకాల స్వామి గారు, ఏమిటిదంతా? అబ్బే ఏమీ లేదు బాబు, ఇది వరకే ఊరికే అనుకున్నాం. బాలుగారు, మీ వ్యవహారం చూస్తుంటే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి ఇక్కడికొచ్చి ఏమీ ఎరగనట్టు నాటకం ఆడుతున్నారనిపిస్తోంది. అవన్నీ నీకెందుకే? ఉన్న విషయం ఏంటంటే బాబు, వాళ్ళది జమీందారు వంశం అని హోదాను చూసి అమ్మాయిని అతనికి ఇవ్వడానికి నిశ్చయించిన మాట నిజమే. ఇదిగో ఓసిని అబద్ధాలు మాడిపోను. ఇవాళ మౌనవరతో నువ్వు మాట్లాడకూడదు, లోపలికి వెళ్ళు. ఇవాళ సోమవారం అండి, ఇష్టం వచ్చినట్టు వాగొచ్చు. పానకాల గారు, మీ అమ్మాయిని నిక్షేపంగా అతనికి ఇచ్చి పెళ్లి చేయండి. నేనే జపాన్ పిల్లలో చూసుకుంటాను. వాళ్ళేదో తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు బాబు. వాళ్ళ మాట వినకు, నా మాట విను. వినవయ్యా, బాగా విను. అసలు నువ్వెవడవో తెలిస్తే నీకు పిల్లనివ్వకపోగా ఈ ఇంటి నుంచి నేను బయటికి గెంటుతాడు. నా సంగతి నీకు అనవసరం. మావయ్య, మర్యాదగా ఇతను బయటికి పంప. ఏయ్, అసలు నన్ను బయటికి పంపడా నువ్వెవడవయ్యా? ఆచాడిపోతే ఇదిగో బూతి గీతి అన్నావో జపాన్ భాషలో బండ బూతులు తిడతాను, తర్వాత నీకు అర్థం అవదు. మర్యాదగా బయటికి వెళ్ళు. నువ్వు వెళ్ళబోయ్యా, వెళ్ళబోయ్యా. ఎవరు అక్కడ? కమా, ఖబర్దార్. విదేశీయుడు మోజులో పడి ఈ స్వదేశీయుడు వాడి ముందే అవమానిస్తావు కదా, తగిన శిక్ష అనుభవిస్తావు. అనుభవిస్తాడయ్యా. 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తాడు. చేసిన ద్రోహానికి నరక యాతన అనుభవిస్తావు. నరక దాకా ఎందుకయ్యా? భూలోకంలోనే శంభో శంకర అంటూ చెట్టు కింద చెంబు పుచ్చుకుని అడుక్కు తింటాడయ్యా. నీకెందుకు? నువ్వు వెళ్ళవయ్యా. వెళ్తానయ్యా. వెళ్ళి మా తాతను తీసుకొచ్చి మీ సంగతి తెలుస్తాను. తెలిసేలా వెళ్ళబోయ్యా. ఎందుకండి ఇలాంటి వాళ్ళని చేరదీస్తారు? ఎన్ని మాటలు అన్నాడు, ఎంత అవమానపరిచాడు. ఇంకా ఉండబడి సరిపోయింది బాబు, లేకపోతే ఇంకెన్ననే కూడా.